తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. జనరల్కు 50% ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు. ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితుల్లో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్. అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ బీసీ రిజర్వేషన్లు అనే ఎజెండాగా 16న మంత్రివర్గ భేటీ. హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. రిజర్వేషన్లపై సర్కార్ న్యాయ పోరాటానికి మద్దతు. ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలు తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి. జాజుల, కోదండరాం, విహెచ్ తదితర నేతలు డిమాండ్ అంట. భేటీ అనేది సాధ్యం అవుతుందా? మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అఖిలపక్ష భేటీకి వెళ్లే పరిస్థితుల్లో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆలోచనలో లేని పరిస్థితి. మరి ఇప్పుడు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఆల్రెడీ రేపు సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటున్నారు కదా. మరి ఇప్పుడు అఖిలపక్ష భేటీ అంటే మరి దీని మీద ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఆలోచనే కదా. కొండా వర్సెస్ పొంగులేటి. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం. అధిష్టానానికి కొండా దంపతులు ఫిర్యాదు. ఎవరిపైన మేము ఫిర్యాదు చేయలేదు. మురళి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా, మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 71 కోట్లతో చేపట్టిన పనులు టెండర్లను తన మనుషులకు ఇప్పించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే జాతర పనులపై తాము ఎవరిపైన ఎవరికి ఫిర్యాదు చేయలేదని కొండా మురళి ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఏ మంత్రితోనూ తమకు విభేదాలు లేవన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు.